నమస్కారం. ఓం నమ శివాయ. ఈ శివ మహోత్సవానికి పూర్తిగా ఏర్పాట్లన్నీ చకచకా సాగుతున్నాయి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. భక్తులు జాగ్రత్తగా 5 గంటల లోపల వారి సైట్లలో కూర్చొని పూజా సక్రమంగా చేస్తారని ఆశిస్తున్నా. మొత్తం 15,000 మందికి ఇక్కడ కూర్చోవడానికి పూజ చేయడానికి ఏర్పాట్లు జరిగినాయి. మళ్ళీ 10,000 మంది మామూలుగా కుర్చీల్లో కూర్చొని వీక్షించవచ్చు. భక్తులు సంయమనం పాటించి జాగ్రత్తగా వారి స్థానాల్లో కూర్చొని అభిషేకము కళ్యాణోత్సవము అన్నీ చూసుకొని శివుని పాత్రకు కృపలు కావాలని విజ్ఞప్తి. అంటే మీరు మొదటి సంవత్సరం చేస్తున్నారా లేకపోతే ప్రతి ఇయర్ చేస్తున్నారా? ఎక్కడా చేయలేదు. ఫస్ట్ టైం ఈ అనంతపురంలో కానీ జిల్లాలోనే ఫస్ట్ టైం ఇట్లాంటిది నేను చేయడం కానీ ఫస్ట్ టైం. వేద పండితులు వస్తున్నారు. బెంగళూరు నుంచి అభిషేకం చేయడానికి వేద పండితులు వస్తున్నారు. అనంతపురం మన నగరం నుంచి 100 మంది పూజారులు వస్తున్నారు. అలాగే అరుణాచలం నుంచి అరుణాచలేశ్వరిని పార్వతీ పరమేశ్వరుని విగ్రహాలతో ప్రధాన అర్చకులు వచ్చి ఇక్కడ కళ్యాణం చేస్తారు. అరుణాచలేశ్వరుని కళ్యాణం తర్వాత పల్లకి ప్రదక్షిణ చేస్తారు. ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యి ఎన్ని గంటలకు? భక్తులందరూ 5 గంటల లోపల రావాలా. 5 గంటల నుంచి 6 గంటల వరకు సంకల్పం తర్వాత 6 గంటలకు పూజ అభిషేకం స్టార్ట్ అవుతుంది. అభిషేకానికి భక్తులు ఏవి తీసుకురావాల్సిన అవసరం లేదు. పూజా కిట్లు అన్నీ మేమే ఇస్తాము. పానలింగము, రుద్రాక్ష, పాలు, పెరుగు, చక్కెర, కుంకుమ, పసుపు, విభూది అన్నీ ఇస్తాం. ఖాళీ చేతులతో వచ్చి పూజ చేసుకొని పూజారుల సూచనల ప్రకారం పూజ చేసుకొని లింగము, రుద్రాక్ష ఇంటికి తీసుకెళ్ళి పర్మనెంట్గా వాళ్ళ దేవుని దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఓం నమస్తే. ముందుగా ప్రతి భక్తునికి శివరాత్రి శుభాకాంక్షలు. మా మిత్రుడు చల్లా లక్ష్మీప్రసాద్ గారు, ఏపీ ఐఐసి డైరెక్టర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ లేని విధంగా 16,000 మందికి ఫ్యామిలీలతో శివాభిషేకము చేపించడము చాలా అద్భుతము. దేశంలో ఎక్కడే ఇంతవరకు జరగలేదన్నట్లు ఈ కార్యక్రమంలో నేను పాలు పంచుకుంటాడం, మిత్రులతో పాలు పంచుకోవడం నా పూర్వజన్మ సుకృతము. ఆ శివజ్ఞ లేనిదే సీమైన కుట్టదంటారు. దాంట్లో భాగంగా ఆయన ఆజ్ఞంతోనే ఈరోజు ఇంత కార్యక్రమం జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఆ శివనామస్మరణతో పూర్తిగా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం.